అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోదాడ మండలం గుదిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్తులు దాడికి దిగడం జరిగింది. గతంలో ప్రభుత్వం తమకు కేటాయించినటువంటి భూమిలో ఎంపీపీ కవిత ఇల్లు నిర్మించుకుందని తమ ఆ పట్ట బుక్కులతో కలిసి అక్కడ ఇంటి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగడం జరిగింది. ఒక దశలో ఆ మాజీ ఎంపీపీ కవితపై ఆ దాడి చేసినటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పోలీసులు కలగజేసుకొని గొడవను సద్దుమణించడం జరిగింది. గతంలో నాయ బ్రాహ్మణులకు కేటాయించినటువంటి స్థలమని, దానికి కావాల్సినటువంటి ఆ పట్టా బుక్కులు కూడా తమ వద్ద ఉన్నాయని కూడా మొత్తం అక్కడికి వచ్చి ఆందోళనకు దిగడం జరిగింది. మొత్తం ఆ ఒక దశలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి భూముల్లో గతంలో ఎంపీపీగా ఉన్నటువంటి ఆ కవిత ఆ అధికారాన్ని ఉంచుకొని ఏ విధంగా పేదల భూముల్లో ఇల్లు నిర్మించుకుంటుందని కూడా ఆందోళన దిగడం జరిగింది. పోలీసులు కలగజేసుకొని ఎట్టకేలకు సర్ది చెప్పడంతో గొడవ మాత్రం సద్దుమరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కోదాడలో ఆ మాజీ ఎంపీపీ కవిత ఈ విధంగా ఆ ప్రభుత్వ స్థలంలో కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. గతంలో మా తాతకి 4 ఎకరాల 9 కుంటలు ఇనాం భూమి గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో మా తాత అవసరాల నిమిత్తం 3 ఎకరాల 2 కుంటలు చింతచంద్రారెడ్డి గారికి అమ్మటం జరిగింది. దాంట్లో ఎకరం 7 కుంటలు మా భూమి ఉంది. దాని పక్కన మాది బండగూడు ఉంది, మంగళ బండ అని అంటారు దాన్ని. ఆ 2 కబ్జాలో మేమే ఉంటున్నాం గత 10 సంవత్సరాల మంచి. మా హద్దుల్లో మేము వండుకుంటా ఫింక్షింగ్ తీగలు వేసుకొని గత 10-12 సంవత్సరాల నుంచి ఇదివరకు మాదే భూమి. కాకపోతే రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఇలాంటి కబ్జాకి ఏదన్నా అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అధైర్యపడకోకుండా ధైర్యంతో మా ఫింక్షింగ్ రాళ్ళు వేసుకోవడం జరిగిన తర్వాత ఇప్పుడు కోదాడలో చదువు ఉన్న ఎంపీపీ ఆమెకున్న అండబలంతో మా ఫింక్షింగ్ రాళ్ళను తొలగించి ఆమె మా హద్దుల్ని తొలగించి 3-4 ఊర్ల జనం పెట్టి ఆమెకున్న ఎంపీపీ పదవితోని ఆమెకున్న వ్యవహారాన్ని మొత్తం చూపించి మా ఫింక్షింగ్ రాళ్ళని తీసేసి చుట్టూ పారేగోడ కట్టుకొని ఇట్లా మేము వేసుకున్నప్పుడు గుడిసెలు అన్నీ ఉన్నాయి. ఆ ఫింక్షింగ్ చేసిన మా అద్దురాళ్ళలో మేము ఉన్నాం. ఉంటే మా అన్ని 4 ఊర్ల జనం పెట్టి కొట్టించి అవన్నీ తీపిచ్చేసి ఆమె ఇప్పుడు ప్రస్తుతం కబ్జాలో ఉంది. దానికోసం మేము గత ప్రభుత్వాల్లో మాకు న్యాయం జరగలేదని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మారిందని చెప్పేసి మా కబ్జాలోకి మేము రావడం జరిగింది. మా కబ్జా స్థలాల్లో మేము ఉండి చేసి అలా మాది కబ్జా చేస్తున్నాం. మేము ట్రాక్టర్లతో ఇలా వస్తే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా 15 ఊర్ల జనాన్ని తీసుకొచ్చి మా పిల్లలైతేమి, మా అత్త మామలు అయితేమి చాలా రకంగా శారీరకంగా ఈడ్చుకొట్టారు. ఒక 10-5 డేస్ బాగా స్టేషన్లలో ఉంచి శారీరకంగా ఇబ్బందులు పెట్టారు. పండగ రోజే మా ఇంట్లో మగవాళ్ళని తీసుకొని పోతుంటే మేము కాళ్ళు పట్టుకున్నాం పోలీసు వాళ్ళు. నిర్దాక్షిణ్యంగా పోలీసు వాళ్ళు కూడా జాలి కరుణ లేకోకుండా మా ఇంట్లో మగవాళ్ళని తీసుకుపోయి శారీరకంగా జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి డైలీ సర్వీస్ చేపించారు. నైట్ 10 to ఉదయం 5కి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. అయినా మేము అధికారంలో ఉన్నారని మేము పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.